రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నల్గొండ జిల్లా కొండభీమనపల్లిలో బీసీ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. కేవలం 9 నెలల కాంగ్రెస్ పాలనలోనే గురుకుల పాఠశాలల్లో సమస్యల్లో కూరుకుపోయాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, విద్యార్థులను కనీసం పట్టించుకోవటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోకపోతే బీఆర్ఎస్ తరపున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మరి తెలంగాణను గురుకుల పాఠశాలల్లో దేశంలోనే నెంబర్ 1గా చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రజల మీద ప్రతీకారం తీసుకునే పాలనకు మరి శ్రీకారం చుట్టింది. గత 9 నెలలుగా గురుకుల పాఠశాలలను పట్టించుకున్న నాదులు లేరు. ఒకవైపు కేసీఆర్ గారి పాలనలోనేమో ప్రపంచ స్థాయికి పోయి ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఏ యూనివర్సిటీలో అయితే బారక్ ఒబామా, బిల్ గేట్స్ ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదివిన యూనివర్సిటీలో తెలంగాణ గురుకులాలు కేసీఆర్ గారి దార్శనికత మీద ఈరోజు చర్చ జరుగుతున్నదో ఆ గురుకులాలను కక్షతోని ఈరోజు అదో స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ముమ్మాటి కూడా వాస్తవం. మరి ఈరోజు కొండభీమనపల్లి దేవరకొండలో ఈ గురుకుల విద్యాలయాల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలుకలు కొరికి వాళ్ళు కూడా గాయాలైనని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కోసం, మరి గురుకుల విద్యాలయాలను ఆదుకోవడం కోసం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ బృందం ఇక్కడికి రావడం జరిగింది. ఈ విద్యార్థులను పట్టించుకునే వ్యక్తులు కరువైన ఇలా ఇంత పెద్ద పాఠశాల, ఈ పాఠశాలలో దాదాపుగా 500 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం ఆ విద్యార్థులు ఫ్యాను గాలి కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నది. మేము ఇప్పుడు చాలా డామ్స్ కూడా తిరగడం జరిగింది. కొన్ని డార్మిటరీలు కురుస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లను భూమి మీద పడకుండా, ఫ్లోర్ మీద పడకుండా మరి బకెట్లు పెట్టుకున్నారు విద్యార్థులు. ఫ్యాను గాలి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఫ్యాన్లే లేవు. మరి గాలి రావాలని చెప్పి విద్యార్థులు కిటికీలు తెరుచుకొని పండుకున్నారు. కిటికీలు తెరుచుకొని పండుకుంటే ఆ కిటికీల నుండి ఎలుకలు వచ్చి విద్యార్థులను కొరుకుతున్నాయి. దానివల్ల వాళ్ళకి గాయాలైనాయి. మరి కరెంటు పోతే విద్యార్థులు దుప్పటి కప్పుకొని, అది కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పటి కప్పుకొని పండుకుంటున్నారు విద్యార్థులు. మరి ఇంత పెద్ద పాఠశాల కనీసం జనరేటర్ కూడా పెట్టాలన్న స్పృహ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోవడం చాలా చాలా దారుణం. అదేవిధంగా పిల్లలకు ఇవాళ ఎలుకలు గరిచినాయి. అదేవిధంగా పిల్లలకు రేపు తేళ్లు గరుస్తేనో, పాము అడవులలో ఉన్నాయి స్కూల్స్, ఇవి తేళ్లు గరుస్తేనో పాములు గరుస్తేనో కనీసం యాంటీ స్నేక్ వీనం దాచిపెట్టుకోవడానికి హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ దగ్గర, హెల్త్ డిస్పెన్సరీ దగ్గర కనీసం ఒక చిన్న రెఫ్రిజిరేటర్ కూడా లేని పరిస్థితి. ఇది ఈరోజు పాఠశాలల్లో ఉండే పరిస్థితి. యూనిఫామ్స్ ఏవి కూడా ఇంతవరకు పెద్దగా రాలేదు. 3 జతల యూనిఫామ్స్ ఇవ్వాలి, ఆ యూనిఫామ్స్ రాలేదు. స్పోర్ట్స్ డ్రెస్ రాలేదు, అదేవిధంగా నైట్ డ్రెస్ రాలేదు, అదేవిధంగా మరి స్పోర్ట్స్ షూస్ లేవు, ట్రాక్ సూట్ లేదు. మరి పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు? ఇప్పటి వరకు మరి 3 నెలలైంది ఆ విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి. 3 నెలల్లో ఇప్పుడు మొత్తం గురుకుల పాఠశాలల్లో 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు తెలంగాణలో. 3 నెలలైనా కూడా ఇప్పటి వరకు వీళ్ళకు దుప్పట్లు రాలేదు, యూనిఫామ్ డ్రెస్సులు రాలేదు, షూస్ రాలేదంటే మరి ఎట్లా చదువుకు? కేవలం నోట్బుక్లు ఇచ్చిండ్రు, పాఠ్య పుస్తకాలు కూడా అవి కూడా లేట్కి ఇచ్చి పిల్లలను చదువుకోమని అంటుంది ప్రభుత్వం. ఎట్లా చదువుకుంటారు? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. డైనింగ్ హాల్లో పనిచేసే ఎవరైతే కుక్కులు ఉన్నారో ఈ కుక్కులకు కూడా 4 నెలల నుంచి జీతాలు రావడం లేదు. మరి వాళ్ళు ఏ విధంగా మరి పిల్లలకు తిండి పెడతారు? ఇలా 25 సంఘటనలు, విషాహారం సంఘటనలు జరిగినాయి. 714 మంది పిల్లలు 714 మంది పిల్లలు విషాహారం బారిన పడ్డారు. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. తెలంగాణలో పిల్లలను బాగా చదివించాలని, వాళ్ళను గొప్పగా తయారు చేయాలని తిండి లేని తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో వాళ్ళను గురుకుల పాఠశాలకు పంపిస్తే ఇలా వాళ్ళు విషాహారం తిని తిరిగే పరిస్థితి ఇలా తెలంగాణలో వచ్చింది. ప్రతి సొసైటీకి కూడా ఒక బోర్డు ఉంటుంది.
ఆ బోర్డుకు ఒక మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. మరి చైర్మన్ అయ్యే మినిస్టరే లేనప్పుడు మరి ఎక్కడ చూస్తారు? ముఖ్యమంత్రి గారు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, దానికే టైం అంతా స్వేచ్ఛిస్తున్నారు. మరి పిల్లల బతుకులు ఎవరు చూడాలి? దాదాపు లక్షలాది మంది పిల్లలు ఉన్నారు. సో అందుకొరకు గురుకుల పాఠశాల పరిస్థితి చాలా